Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల్ జూరాల ప్రాజెక్టు పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కార్ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఢీకొట్టిన బైక్ పై ఉన్న బైకర్ అయితే ఒక్కసారిగా కూడా ఎగిరి ఆ ప్రాజెక్టులో పడిపోయిన పరిస్థితి అయితే, ఆ చెరువులో పడిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. వరద ప్రవాహంలో ఆ యువకుడు గల్లంతైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మృతుడు శాంతినగర్ బూడిదపాడుకు చెందిన మహేష్ గా అయితే గుర్తించారు. బైక్ మీద ఉన్న మరో వ్యక్తికి అయితే గాయాలైనట్లుగా తెలుస్తుంది. 48వ గేట్ వద్ద గాలింపు చర్యలైతే ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాద దృశ్యాలతో కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. గద్వాల్ జూలాల ప్రాజెక్టుపై ఓ ప్రమాదం జరిగింది. బైక్ ను వెనక నుంచి ఓ కారు వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై కూర్చున్న యువకుడు ఎగిరి బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలోకి ఒక్కసారిగా పడిపోయిన దృశ్యాలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇది ప్రమాదమే అంటున్న ఆ దృశ్యాలను చూస్తే మాత్రం ఎక్కడో ఇది నిజంగా ప్రమాదమా అనే అనుమానం అయితే కలగక మానదు. ఒక్కసారి ఆ దృశ్యాలను మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తే కనుక కరెక్ట్గా కార్ ఒక పక్క లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది, రైట్ సైడ్ నుంచి అయితే ఆ యువకుడు వస్తున్నాడు బైక్ మీద. ఒక్కసారిగా తను ఎగిరి పడ్డాడు. ఎగిరి పడిన తర్వాత కూడా కారు స్ట్రైట్గానే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడే అనుమానం అయితే రేకెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ప్రమాదమా, లేకపోతే హత్యనా, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆదమర్చి కార్ డ్రైవింగ్ చేసి అతను అటు వెళ్ళాడా అనేది అయితే ఇప్పటికైతే తెలియరాట్లేదు. కాకపోతే ఈ విజువల్ చూస్తే కొత్త అనుమానాలు తెరపైకొస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ ఎడమ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా దిశను మార్చుకొని కుడివైపు ఉన్న బైక్ ను ఢీకొట్టినట్లుగా ఆ దృశ్యాల్లో మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కావాలనే వెళ్ళి ఢీ కొట్టినట్టుగా ఆ వీడియోలో మనకి అర్థం అవుతుంది. కారు బైక్ ను ఢీ కొట్టగానే బైక్ పై ఉన్న యువకుడు ఒక్కసారిగా ఎగిరి గోదావరిలో పడిపోయిన సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. 48వ గేట్ వద్ద ఈ ప్రమాదం జరగడంతో ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలైతే కొనసాగుతున్నట్లు మనకి సమాచారం. గల్లంతైన యువకుడు జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ గా అయితే గుర్తించడం జరిగింది. బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకిరాములకి కూడా గాయాలైనట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు డ్రైవర్ ఫోన్ మాట్లాడుకొని డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుపై వాహనాలను అనుమతించడంపై చాలా కాలంగా విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. కీలకమైన ఈ ప్రాజెక్టు పై నుంచి వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కృష్ణానదికి వరదలు వచ్చి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు కూడా. వంతెనపై ప్రమాదకర స్థితిలో సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు. ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టడంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లో నిషేధ ఆజ్ఞలు విధించకపోవడం, పర్యాటకుల భద్రతను పట్టించుకోకపోవడం కూడా అనేక విమర్శలకు తావిస్తోంది. గద్వాల జూరాల ప్రాజెక్టుపై ఓ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై కూర్చున్న యువకుడు ఎగిరి బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలోకి ఒక్కసారిగా ఎగిరి పడ్డాడు. ఇది ప్రమాదమే అంటున్నా ఆ దృశ్యాలను చూస్తే మాత్రం ఎక్కడో ఇది నిజంగా ప్రమాదమా అనే అనుమానం కలగక మానదు. ఒకసారి ఆ దృశ్యాలను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. బ్రిడ్జ్ పై ఎడమ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా దిశను మార్చుకుని కుడివైపు
వైపు ఉన్న బైక్ ను ఢీకొట్టినట్టుగా ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తుంది. కావాలనే వెళ్లి ఢీకొట్టినట్టుగా ఆ వీడియోలో మనకు అర్థమవుతుంది. కారు బైక్ ను ఢీకొట్టగానే బైక్ పై ఉన్న యువకుడు ఒక్కసారిగా ఎగిరి గోదావరిలో పడిపోయాడు. ఇది 48వ గేట్ వద్ద ఈ ప్రమాదం జరగడంతో ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. గల్లంతైన యువకుడు జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ గా అయితే అధికారులు గుర్తించారు. బైక్ మీద ఉన్న మరో వ్యక్తికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే కారు డ్రైవర్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు.